బంగ్లాదేశ్ తగలబడిపోతుంది. ఒక లీడర్ హత్య మొత్తం దేశాన్ని కుదిపేస్తుంది. చూడండి, పార్లమెంట్ బిల్డింగ్ బ్యారియర్స్ని పడేసి మరీ మోబ్స్ లోపలికి దూసుకెళ్తున్నారు. అసలు ఎవరు షరీఫ్ ఓస్మాన్ హదీ? దేశం దాటికి ఇండియన్ హైకమిషన్ దగ్గర ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు? మ్యాటర్ చాలా డెప్త్గా ఉంది. స్కిప్ చేయకుండా చూడండి. రీసెంట్గా షరీఫ్ ఒమన్ హదీ అనే యూత్ లీడర్ని మాస్క్ మ్యాన్ చంపేశాడు. అంటే ముసుగు వేసుకున్న వ్యక్తులు అన్నమాట. బోయజయ్ అనే ఏరియాలో గుండెల మీద తల మీద కాల్చి పడేశారు. డిసెంబర్ 12న ఎలక్షన్ క్యాంపెయిన్ ఉన్నప్పుడే ఈ యాక్సిడెంట్ జరిగింది. ట్రీట్మెంట్ కోసం సింగపూర్కు వెళ్తే పాపం అక్కడే చనిపోయారు. ఈ న్యూస్ మొత్తంతో సీన్ అంతా మారిపోయింది. సాటర్డే హదీ ఫ్యూనరల్ జరుగుతుంది. లక్షల మంది జనం వచ్చారు. కానీ ఫ్యూనరల్ అయ్యాక సీన్ మొత్తం ఒక్కసారిగా వైలెంట్గా మారిపోయింది. ఎక్స్ట్రా సెక్యూరిటీ ఉన్నా సరే బ్యారిగేడ్స్ని తొక్కుకుంటూ బంగ్లాదేశ్ పార్లమెంట్ లోపలికి మోబ్స్ ఎంటర్ అయిపోయారు. ఇవి చూడండి ఇమేజెస్. జనం ప్రాణం కన్నా కోపంతోనే ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఓన్లీ ఢాకాలోనే కాదు, దేశం మొత్తం జస్టిస్ ఫర్ హదీ అని రోడ్ల మీదకి వచ్చారు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంది. ప్రొటెస్టర్ అందరూ ఇండియన్ హైకమిషన్ ముందు ధర్నా చేస్తున్నారు. ఎందుకు? హదీని చంపిన అటాకర్స్ ఇండియాకి పారిపోయారని వాళ్ళు నమ్ముతున్నారు. స్టూడెంట్స్ అగైనెస్ట్ డిస్క్రిమినేషన్ సాడ్ నుండి స్పిట్ అయిన నేషనల్ సిటిజన్ పార్టీ ఎన్సీపీ లీడర్స్ డైరెక్ట్గా డిమాండ్ చేశారు. వాళ్ళని మాకు అప్పగించకపోతే ఇండియాతో ఆపరేషన్ అన్ని ఆపేస్తామని ఇంటర్మ్ గవర్నమెంట్ని బెదిరిస్తున్నారు. ఈ టెన్షన్స్ వల్ల మన డిప్లొమాటిక్ ఆఫీస్ దగ్గర టియర్ గ్యాస్ కూడా వదిలేసి వచ్చింది. ప్రెజెంట్ సిచ్యువేషన్ చూస్తే బంగ్లాదేశ్లో లా అండ్ ఆర్డర్ మొత్తం కోల్పోయింది. ఒకవైపు అవామీ లీగ్ ప్రాపర్టీస్ ని వదిలేయాల్సి వస్తుంది. మరోవైపు ఇండియా మీద స్లోగన్స్ ఇస్తున్నారు. ఈ గోల ఎక్కడి దారి తీస్తుందో తెలియదు. కానీ నైబరింగ్ కంట్రీ ఈ లెవెల్లో అండెస్ట్ మనకి కూడా కొంచెం అలర్ట్గానే ఉండాల్సి వస్తుంది. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇండియా ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అవ్వాలా? కామెంట్లో చెప్పండి.